హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో వీడియో వచ్చేసి మారేడుమిల్లి వెళ్ళినప్పుడు బ్యాంబూ చికెన్ టేస్ట్ చేయకపోతే ఎలా, అదొక గిల్టీ ఫీలింగ్ ఉంటుందండి. సో అది కూడా బ్యాంబూ హట్, చాలా ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ వైరల్ అయిన ఈ బ్యాంబూ హట్ రెస్టారెంట్లో బొంగు చికెన్ తినకపోతే ఎలా. సో అది టేస్ట్ చేద్దామని మేము ఈ రెస్టారెంట్కి వచ్చాము. ఈ రెస్టారెంట్ మేము స్టే చేసిన వనవిహారి ఎకో టూరిజం బయటనే ఉంటుంది, అంటే మెయిన్ రోడ్కే ఉంటుంది అన్నమాట ఈ హోటల్ అనేది. ఇది మనకి మార్నింగ్ 11 o'clock నుంచి మిడ్ నైట్ 11:30 ఈవెన్ 12 వరకు కూడా ఓపెన్ ఉంటుంది. అండ్ చాలామంది టూరిస్టులు ఎవరైతే మారేడుమిల్లి విజిట్ చేస్తారో ఖచ్చితంగా ఈ బ్యాంబూ హట్ని అయితే విజిట్ చేసి ఇక్కడ ఫుడ్ని టేస్ట్ చేసి వెళ్తారు. వీళ్ళ దగ్గర మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ సీ ఫుడ్, చికెన్, వెజ్ వెరైటీస్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. బ్రేక్ఫాస్ట్ ఉండదు, ఓన్లీ మెయిన్ కోర్స్ అనమాట, పరాటాస్, రోటీస్, అలా వెజ్ అండ్ నాన్ వెజ్. సో ఇక్కడ మేమైతే ఆర్డర్ ఇచ్చాము బ్యాంబూ చికెన్ బిర్యానీ, అలానే బ్యాంబూ చికెన్ ఫ్రై. సో వాళ్ళు ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ ఇది ప్రిపేర్ చేయడానికి మినిమం వాళ్ళకి 25 to 30 minutes టైం అయితే పడుతుంది. చూసారా ఎన్ని బొంగులు పెట్టారో. ఇవన్నీ కూడా ఆ రోజు మార్నింగ్ 10:30కి అనుకుంటాను మేము ఆర్డర్ ఇచ్చాము. ఆర్డర్ ఇచ్చిన వెంటనే వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ 11కి అంతా కూడా బొంగు చికెన్ కూడా రెడీగా ఉంటుందంట. మేమైతే పార్సెల్ చెప్పాము, బొంగు చికెన్ బిర్యానీ, బొంగు చికెన్ ఫ్రై. కానీ వాళ్ళు పార్సెల్ ఎలా ఇచ్చారంటే డైరెక్ట్గా ఈ కుక్ చేసిన బొంగునే మనకి పేపర్లో చుట్టేసి ఇచ్చారు. దారిలో మీరు అలానే తీసుకొని తినండి, అప్పుడైతే ఇంకా టేస్టీగా ఉంటుందని. బట్ దారిలో మనం ఆ బొంగుని బ్రేక్ చేయడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో అందుకని మేమైతే బాక్స్లో వేసిమన్నాము. ఇక్కడ చూడండి ఆ బొంగు బిర్యానీని ఎలా సర్వ్ చేస్తున్నారో. డైరెక్ట్గా బొంగులో బిర్యానీని ప్లేట్లోనే సర్వ్ చేస్తున్నారు. అండ్ వేడిగా తింటే ఈ టేస్ట్ చాలా బాగుంటుంది. బిర్యానీ అయితే నాకు నచ్చింది, బట్ బొంగు చికెన్ ఫ్రై ఆయిల్ అస్సలు ఉండదు. సో పెద్దగా నాకు టేస్ట్ అనిపించలేదు. బట్ బిర్యానీ చాలా బాగుంది. ఇలా వేడిగా ట్రై చేయండి. సో వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.